నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో స్థానిక యూకో బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఏర్పాటు 84 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూకో బ్యాంక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ సెంటర్ కరీంనగర్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. యువతతో పాటు బ్యాంకు కస్టమర్లు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మెడికల్ ఆఫీసర్, ఇండియన్ రెడ్ క్రాస్ బ్యాంక్ కరీంనగర్. యూకో బ్యాంక్ వారు 84 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ వారిని పిలిపించి శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి మొట్టమొదటిగా కొద్దిగా తెలియజేసుకుంటున్నాను. రక్తదానం అనేది మంచి దానం. ఎందుకంటే ఖర్చు లేని దానం. శరీరంలో మనకు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. దాంట్లో మనకు బ్రతకానికి కావాల్సింది 4 నుంచి 5 లీటర్లు మాత్రమే. దేవుడు మనకు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే ఇటువంటి రక్తదానం చేసేందుకు కానీ, ఎప్పుడైనా యాక్సిడెంట్లో రక్తం పోయినా కానీ సావకుండా బతకడానికి ఉండడానికి ఒక రక్తం ఎక్స్ట్రా ఇచ్చాడు. కాబట్టి రక్తదానంలో ఎటువంటి నష్టం లేదు, లాభమే కానీ నష్టం ఉండదు. ఫ్రెష్ బ్లడ్ మనకు ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి చాలా లాభం. అట్లాగే మేము ఇప్పుడు తీసుకుపోయిన రక్తాన్ని మేము బ్లడ్ బ్యాంక్లో 5 పరీక్షలు చేయడం జరుగుతుంది. HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, మిలియార్, మలేరియా ఇవన్నీ క్యాల్కులేట్ చేసి వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా దానిలో పాజిటివ్ ఉంటే వారికి కన్సర్న్ వారికి ఫోన్ చేసి వారికి కౌన్సిల్ ఇస్తాం. ఏ డాక్టర్ దగ్గర పోవాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, వారికి కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అనేది ఈ యొక్క రక్తదానం అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా రక్తదానం ఇవ్వాలంటే సంవత్సరానికి 4 సార్లు ఈజీగా ఇవ్వచ్చు. ఆడవారు అయితే 3 సార్లు ఇవ్వవచ్చు. అట్లాగే ఇటువంటి రక్తదానం ముందు కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని నొప్పివ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. యూకో బ్యాంక్ 84వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజు మన యూకో బ్యాంక్ ఉస్నాబాద్ బ్రాంచ్లో ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. మన యూకో బ్యాంక్ గురించి చెప్పాలంటే యూకో బ్యాంక్ 1943లో ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజుకి 84 ఇయర్స్ కంప్లీట్, 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది. ఈ 84 సంవత్సరాల్లో మన ఉస్నాబాద్లో బ్రాంచ్ ఎస్టాబ్లిష్ అయ్యి 52 సంవత్సరాలు అయింది.
ఈ 52 సంవత్సరాల్లో మనం అన్ని రంగాల ప్రజలకి అందుబాటులో ఉంది. ఇటు అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, రిటైల్ సెక్టర్ అన్ని విధాలుగా మనం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి మన బ్యాంకు ఎంతో సహాయపడుతుంది. ఈ జర్నీలో మాతో పాటు ఉన్న మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం మన సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే ఇంకొకరికి లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది. సో అందుకే ఈరోజు ఈ మన హుస్నాబాద్లో యూకో బ్యాంకు ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మా ఖాతాదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు.